యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం ఏలూరు జిల్లా గొల్లాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంకి వచ్చామండి. ఇక్కడ స్వామివారి గురించి ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్నారండి స్వామి. చాలా నిండుగా అలంకరించారండి. తమలపాకుల మాలలు, పూల మాలల వల్ల స్వామి ఫేస్ క్లియర్గా కనిపించట్లేదు, ఏమనుకోకండి. ట్రై చేశాను చాలా వరకు. చాలా చిన్న ప్లేస్లో చాలా అద్భుతంగా వెళ్ళే భక్తులకి, వచ్చే భక్తులకి రోడ్డు మీద కనిపించే విధంగా చాలా బాగా పెట్టారండి అక్కడ స్వామి విగ్రహాన్ని. ఇక్కడ ఈ మధ్య సీతారాముల కళ్యాణం జరిగింది కదండి. ఇది 5వ రోజు సీతారాముల కళ్యాణం రోజున వీడియో అండి. ఆ రోజున స్వామిని 5వ రోజు ఈరోజే తీస్తున్నారంటండి, 5 days అయిందని. ఆ సందర్భంగా ఇలా పూజలు చేసి ఈవినింగ్ విగ్రహాలు తీస్తారంటండి. ఇక్కడ పక్కనే స్వామివారి విగ్రహం పక్కనే ఇలా సీతారాముల కళ్యాణం చేశారు. రాముల వారు ఎక్కడున్నా స్వామి ఉండాల్సిందే అక్కడ. స్వామి ఎక్కడున్నా రాముల వారు అక్కడ ఉంటారండి. స్వామి హనుమాన్ అన్న, ఆంజనేయ అన్న పలకరంటండి. జై శ్రీరామను రాముల వారిని తలిస్తే ఆయన పలుకుతారంట. అంత ఇష్టం అంట స్వామికి రామయ్య అంటే. ఇక్కడ స్వామికి ప్రత్యేకంగా చూసారా 5 చేతులు ఉన్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి అండి స్వామి. మీకు అప్పుడే పూజ చేయడం వల్ల ఆ మాలలు కూడా పక్కకు తీయడం నాకు ఇష్టం లేదండి స్వామివి, అందుకని అట్లా ఉంచే చూపించా. స్వామి అలా నిండుగా ఉంటేనే బాగున్నారు. ఇలా 5 చేతులు ఉన్నాయండి, 5 చేతులు. పంచముఖ ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ చూడండి రూపాలు కనిపిస్తున్నాయండి. ఇది వెనక భాగం స్వామికి. చాలా నిండుగా కట్టారండి. స్వామి గుడికెళ్ళి దర్శనం చేసుకోకపోయినా కానీ అలా దారిలో వెళ్తుంటేనే స్వామి అలా దర్శనం ఇస్తుంటే ఎంతో ధైర్యంగా ఉంటుందండి. ఈ ఊరు వాళ్ళు చాలా చాలా బాగా చేశారు ఇలా ఈ టెంపుల్ని. ఎందుకో చాలా ముచ్చటగా అనిపిస్తుందండి స్వామి ఇలా ఉండడం. నేనున్నాను, ఎక్కడికైనా పని మీద వెళ్తున్న వాళ్ళకు కూడా నేనున్నాను, మీకేం కాదు వెళ్ళండి అన్నట్లుంది ఉందండి అలా రోడ్డు మీదకి అభయం ఇస్తూ స్వామి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి, పంచముఖ ఆంజనేయ స్వామిని. దూరంగా ఉన్న వాళ్ళైతే మా కళ్ళతో చూపించే ప్రయత్నం చేస్తున్నామండి. దర్శనం చేసుకొని మీ ఇబ్బందుల నుండి, కష్టాల నుండి బయటపడతారని కోరుకుంటున్నాను. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.